Hi friends, this is Luna, the German Shepherd puppy. So friends, ఈ పప్పి గురించి మీతో కొద్దిగా మాట్లాడాలి. ఒకసారి పప్పి యొక్క వాకింగ్ స్టైల్ చూడండి. ద లూనా చూడండి ఎలా నడుస్తుందో. దాని లెగ్స్ చూడండి ఎలాగ ఉన్నాయో. ఎస్, గుడ్ జాబ్. పాపం లెగ్స్ కంప్లీట్గా అవుట్ అయినాయండి. దాని వాకింగ్ కూడా చాలా అక్వర్డ్గా కనిపిస్తుంది. అండ్ కాళ్ళ గోర్లు కూడా ఒకదానికేమో ఎక్స్ట్రా గోరు, ఇంకోదానికి ఎక్స్ట్రాలోనే మళ్ళీ డబల్ ఎక్స్ట్రా వచ్చింది. లూనా లేనను చూపి, మా గోరు చూపి. అది స్టాండ్. ఎస్, చూడండి కనిపిస్తుంది. రైట్, బ్యాక్ నుంచి చూపి, బ్యాక్ నుంచి చూపి. గుడ్. స్టాండ్. రైట్. ఓకే, సో యాక్చువల్గా ఇలాంటి పప్పిని పెంచుకుంటున్నటువంటి ఓనర్కి నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నానండి, జయంత్ రెడ్డి గారు. రియలీ యు ఆర్ సో సచ్ ఏ గుడ్ హార్ట్ పర్సన్ అండి. యాక్చువల్గా కొంతమంది ఏం చేస్తారంటే తమ పప్పి బాగలేకుందనుకోండి, తీసుకున్న తర్వాత నచ్చకపోతే ఏం చేస్తారంటే ఎవరికన్నా అడాప్షన్ ఇవ్వడమో లేదా ఎంతో కొంతకి అమ్మేసుకుంటుంటారు. బట్ సార్ నాతో ఒక మాట అన్నారు, తన ఫ్రెండ్ దగ్గరే తీసుకున్నారట పాపము. ఇంకా అయిపోయిన సార్, అది నా ఇంటికి వచ్చేసింది, ఇంకా అది చచ్చే వరకు నాతోనే ఉండాలి, నా పప్పి నా బిడ్డ అన్నట్టు సార్ నాతో మాట్లాడారు. నిజంగా సార్ అలాంటి హార్ట్ ఎవరికి ఉండదండి నిజంగా చెప్పాలంటే. కానీ నిజంగా ఈ పప్పి ఎంత మంచిదంటే ఇది సో వెరీ లాయల్. ఫస్ట్లో వచ్చినప్పుడు కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి టైం తీసుకెళ్ళింది, కానీ ఎంత బాగా కలిసిపోయిందంటే అంత బాగా కలిసిపోయింది. అండ్ ట్రైనింగ్ కూడా చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్. మనము అదే అలా ఫిజికల్ అపీరెన్స్ మనం వాల్యూ ఇవ్వకూడదు, దాన్ని హార్ట్కి వాల్యూ ఇవ్వాలి. పప్పి యొక్క హార్ట్ ఉంటుంది కదా, మనకి ఎలా హార్ట్ ఉంటుందో వాటికి కూడా హార్ట్ ఉంటుంది. సో రియలీ షీఈస్ అ బ్యూటిఫుల్ గర్ల్ లూనా బేబీ. ఎస్, గుడ్ జాబ్ నాన్న, గుడ్ జాబ్. సో మరి లూనా మన దగ్గరకు వచ్చి 15 days అయితే కంప్లీట్ అయిపోయిందండి. మరి ఈ 15 daysలో లూనా ఎన్ని కమెంట్స్ చేస్తుంది, ఎలా చేస్తుంది అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. సో స్కిప్ చేయకుండా దయచేసి వీడియో వాచ్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ గివ్ ఆల్ ద పర్మిషన్స్, దెన్ యూ వోంట్ మిస్ మై వీడియోస్. సో ఒక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? 1, 2, 3, come on! Okay, Luna, are you ready? Luna, come. Yeah, good girl, good girl. Luna, baby. Yes, good girl. ఎంత బాగా వస్తావే నువ్వు, గుడ్ గర్ల్. లూనా, రెడీ బెటా? లూనా, సిట్. గుడ్ గర్ల్. హియర్. గుడ్ గర్ల్. హియర్. ఎస్, నైస్. ఎస్, సూపర్ నాన్న, గుడ్ గర్ల్. కమ్. అయ్యయ్యో, ఓకే, ఇట్స్ ఓకే. దా. లూనా, రెడీ? మై బ్యాడ్, ఐమ్ సారీ. యా, ఓకే. నువ్వు ఆ కోట్ రెడీ చేయక కోట్ వేసేస్తాగా, చలి పెట్టేస్తుంది, ఎండాకాలం పోయింది. రెడీ లూనా, రెడీ? గుడ్ జాబ్. సిట్. గుడ్. లూనా, డౌన్. ఎస్. లూనా, స్టాండ్. గుడ్. సిట్. గుడ్. డౌన్. ఎస్, ఎస్. గుడ్ గర్ల్ బెటర్. గుడ్ డౌన్. సూపర్ నైస్, గుడ్ గర్ల్. లూనా, ఇంకా పల్లెవు అయిపోయినద్దా. లూనా, కమ్. గుడ్ జాబ్. లూనా, సిట్. గుడ్. Luna, shake hand, good girl. Other shake hand, good girl. High five, good girl. Other high five, yes. Super Nana, good girl. Luna, left, left. Easy beta. Luna, left, good. Left, good. Right, good. Right, right. Yes. నీ కాళ్ళు సపోర్ట్ చేయండి, తిరగడానికి ఇట్లా గర తిరగాల తిరగాలి, సరేనా? రెడీ లూనా, గుడ్ జాబ్. లూనా, లెఫ్ట్, గుడ్. లెఫ్ట్. Okay, left, good job. Left, good job. Luna, right, good. Right, good. That's good. Sit. Yes, yes. Get it? Yes, super Nana, good girl. Good girl. ఇబ్బంది పెడుతున్నాను నీకు లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పి. తిరిగేస్తావు, నువ్వు చేయగలవు. గుడ్ గర్ల్. కమ్, కమ్ లూనా. లూనా బేబీ, కమ్ హియర్. లూనా, సిట్. గుడ్. లూనా, స్టే. గుడ్, 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 good, good. Luna, yes, here. Woo, yes, good girl, good girl. Yes. ఎంత బాగా చేస్తుందో లూనా, గుడ్ గర్ల్ నాన్న, బంగారు కొండ. లూనా, రెడీ? సెంటర్. గుడ్ గర్ల్. నైస్. లూనా, between. Good. Luna, push. Wow, beta. Yes, you did it. Yeah, good job. You did it. Super nice. Good job, Luna. Luna, come. Okay, sit.
Good girl, Luna. Stay. Good, 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 good. Luna, center. Nice. Good girl. Luna, push. Nice, nice, nice. Come, center. Adem ledra beta. Come here, beta. Come here, beta. Center. Okay, good job. Luna, push. Nice, beta. Good girl. Push. Good, 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 good. Yes, nice. That's good, Nana. That's good. Yes. Super, Nana. Super, Nana. Bangar konda. Be a good girl. Yeah. Promise me. Good. Luna. No. Good. 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 Good girl. Good girl. Good correction. Good correction. I'm doing step now here. Good correction. That's good correction. Good correction. Good correction. Good correction. Nice. ఏమో ప్రయోగాలు చేస్తుందా కదా నేను. ఎస్ ఏట్రా తిక్కులోడు వీడు అని వీడు. గుడ్ గర్ల్. లునా సిట్ డౌన్. గుడ్. డౌన్ స్టే. గుడ్ 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 గుడ్. లునా ఎస్ సెంటర్. సూపర్ నైస్. హీల్. నైస్. లునా హీల్. గుడ్ 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 గుడ్. చూడండి కాళ్ళు సరిగా లేకుండా ఎంత బాగా హీల్ చేస్తుందో. ఎస్ సూపర్ నైస్ గర్ల్. సూపర్ నైస్ గర్ల్. సూపర్ నైస్ గర్ల్. గుడ్ గుడ్ గర్ల్. సూపర్. సో లూనా మరికొన్ని కమాండ్స్ కూడా చేయగలుగుతుందండి. సో ఇది 15 డేస్లో మనం నేర్పించిన కమాండ్స్. సో ఇంకా కొద్దిగా కరెక్షన్స్ ఉన్నాయి, కొద్దిగా రెయిన్ఫోర్స్మెంట్ ఉంది, ఇవన్నీ చేసుకోవాలి. గుడ్ గర్ల్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ మాత్రం కూడా చేస్తుందా చేయదా అన్నట్టు ఫస్ట్ ఫ్యూ డేస్ కొన్ని రోజులు నేను అబ్జర్వ్ చేసినప్పుడు. బట్ వెన్ షీ స్టార్టెడ్ సో షీ ఈస్ డూయింగ్ అండి. సో నేర్చుకోవడం మొదలుపెట్టింది. సిట్. సో నేను ఎందుకు ఇప్పుడు ఈ పప్పీ గురించి మాట్లాడుతున్నాను అంటే, సో అలా ఉన్నప్పుడు పప్పీని ఎవరైనా చాలామంది నా పప్పీ హ్యాండ్సమ్గా ఉండాలి, నా పప్పీ బ్యూటిఫుల్గా ఉండాలి. ఒకసారి చూడండి, ఇది జర్మన్ షెపర్డ్ లాగా కనిపిస్తలేదు, చెవుల పిల్లిలాగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి దాని ఫేస్. ఇటురా. ఎస్ అమాయకంగా చెవుల పిల్లి. నేను ఇక్కడ కూర్చుందా, చూపిస్తాను నిన్ను. సిట్. గుడ్ బేటా. సిట్. గుడ్. చూడండి ఎట్లుందో ఫేస్ పెట్టింది ఇట్లా అని. లునా ఎస్ గుడ్ గర్ల్. గుడ్ గర్ల్. మంచిది లునా. గుడ్ గర్ల్ లునా. గుడ్ గర్ల్. పాపం లెగ్స్ అట్లే దీనికి బాగా రన్నింగ్ కావాలి. లునా బేటా దా. లునా కమ్ 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 కమ్. గుడ్ జాబ్. కమ్ దిస్ వే. రన్ చేయనా. రన్ విత్ మీ. గుడ్ గర్ల్. గుడ్ గర్ల్. రన్ విత్ మీ. గుడ్ గర్ల్. మీకు రీజన్ చెప్తాను ఎందుకు లెగ్స్ అట్లా ఉన్నాయన్నది. కమ్ విత్ మీ. గుడ్ గుడ్ గుడ్. సిట్. ఎస్ ఎస్. సో ఫ్రెండ్స్, అందుకే నేను దయచేసి చెప్తుంటాను లెగ్స్ ఎందుకు అట్లా అయినాయంటే దానికి దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ అండి. ఫస్ట్ రీజన్ జెనెటికల్ ఇష్యూ కూడా ఉండొచ్చు. అంటే దాని యొక్క బ్లడ్ లైన్స్లో, అంటే ఐ మీన్ జనరేషన్ ఫాదర్ మదర్ సైడ్ జనరేషన్స్, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఇలా. సో వాటికి ఏమైనా అలా వచ్చింటే అలా ఉంటుంది. లేదా చాలామంది అది చాలా రేర్ జరుగుతుందండి. ఎక్కువ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే పప్పీని కొన్న తర్వాత పెట్ పేరెంట్ కాస్త రీసెర్చ్ చేయాలండి. అంటే ఒక జర్మన్ షెపర్డ్ బ్రీడ్ అనేది నువ్వు చూస్ చేసుకున్నావు, జర్మన్ షెపర్డ్ని చూస్ చేసుకున్నాక ఆ జర్మన్ షెపర్డ్ పప్పీ మీ ఇంటికి వచ్చే లోపల అసలు మీ ఇంట్లో సెట్ అవుతుందా లేదా, దానికి ఏమేమి అవసరం ఉంది, అది ఎలాంటి చోట రైజ్ అవ్వాలి. సో ఇలాంటివన్నీ తెలియకుండా ఒక పెట్టేస్తుంటారు, కొంతమంది కట్టేస్తుంటారు. దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఆ లెగ్స్ అలా అవ్వడానికి కారణం పప్పీని చేంజ్ చేయడమే. చేంజ్ చేయడం అంటే మీకు కట్టేయడం, కిటికీకో కాంపౌండ్ వాళ్ళు దేనికో పోల్కో దేనికో కట్టేస్తుంటారు. ఎస్, అలా కట్టేయడం వల్ల పప్పీకి బ్యాలెన్సింగ్ కోసం, అది ఇగ్గుకుంటున్నప్పుడు బ్యాలెన్సింగ్ కోసం కాళ్ళని ఇలా పెట్టేస్తుంది అనమాట, బ్యాలెన్సింగ్ కోసం చేస్తుంది. అలాగే టైల్స్ మీద పెంచడం, ఇంట్లో మార్బుల్స్ టైల్స్ ఉంటాయి కదా, స్మూత్ టైల్స్ అంటే రఫ్ టైల్స్ కాదు, స్మూత్ టైల్స్లో పెంచడం వల్ల కూడా అది పడుకునే విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంది. యాక్చువల్ వీనికి డౌన్ కమాండ్ చెప్తున్నప్పుడు డౌన్ కాళ్ళు ఇలా పెట్టేది కాదు, అది ఇలా పెడుతుండేది, చక్కగా పండుకుంటుండే కప్ప మాదిరి గజులు చూపిస్తా అట్లా అట్లా. ఇప్పుడు అదే కరెక్షన్ చేసుకుంటుంది. ఎందుకంటే అప్పుడు నేను అలా పడుకుంటున్నప్పుడు నేను దానికి రివార్డ్ ఇచ్చేవాడిని కాదు. సో నేను కరెక్షన్ చేస్తుంటే నా హ్యాండ్ తోటి పట్టుకొని డౌన్ గుడ్, కరెక్షన్ చేస్తుంటే స్టాండ్ గుడ్. ఇప్పుడు పర్ఫెక్ట్గా డౌన్ చేస్తాడు, డౌన్ చేస్తుంది. ఎస్, గుడ్ జాబ్. సో అలా కప్పలకి ఇట్లా పెట్టేసుకోవడం వల్ల కాళ్ళని అవి అట్లే అవి పప్పీ స్టేజ్ కాబట్టి ఏమవుతా అంటే గ్రోతింగ్ బోన్ అలాగే పెరుగుతుంది అనమాట, క్రాస్గానే పెరుగుతుంది. దాని అంటే దాని స్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా అయిపోతుంది.
ఐ మీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదో నాకు తెలియదు ఆ వర్డ్, సారీ. నాకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో డోంట్ చేంజ్ ద పప్పీ. దయచేసి పప్పీని చేంజ్ చేద్దండి. ఎందుకంటే మనం ఒకసారి పప్పీ కొన్న తర్వాత ఎంతో కొంత అమౌంట్ మీ బడ్జెట్లను బట్టి కొనుక్కుంటారు. అది ఎంత కాస్ట్లో అన్నా ఇవ్వండి, కాస్ట్లీ డాగ్ అన్నా ఇవ్వండి, లేదా బడ్జెట్ డాగ్ అన్నా ఇవ్వండి, లేదా పెట్ డాగ్ అన్నా అవనివ్వండి. అయితే ఒక క్రేట్ కొనుక్కోండి, లైఫ్ వస్తుంది కదా. ఇప్పుడు అదే వాడి పాడేసేది కాదు, మీ పప్పి మీతో బ్రతుకున్నానాలో ఆ క్రేట్ అనేది ఉపయోగపడుతుంది. సో చాలామంది ఇక్కడ అపోహ ఏంటంటే క్రేట్లో పెట్టకూడదు అనేసి. అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఎవరి మాటలు వినకండి. ఎవరైతే ఆ మాట క్రేట్లో పెట్టకూడదు, మిమ్మల్ని అట్లా క్రేట్తో పెడితే ఉంటారా? ఇప్పుడు మనం ఇంట్లో ఉంటున్నాం కదా, జైలు అంట. కొంతమంది నాకు కామెంట్ సెక్షన్లో చేస్తూ, కొంతమంది నాకు పర్సనల్ చేసినప్పుడు ఇట్లా అడిగితే మా నాన్న వాళ్ళు అట్లా జైలు మాత్రం ఉంటుంది, దానికి అట్లా పెట్టకూడదు, పాపం వదిలేసేలా ఫ్రీగా అంట. వదిలేస్తే చాలా రకాల ఇష్యూస్ రైజ్ అవుతాయి. పప్పి తన ఓన్ డెసిషన్స్ తీసుకుంటుంది, దానికి ఏం జల్లి తెలియక ఏదంటే చేసేస్తుంది ఇంట్లో. దానివల్ల బిహేవియరల్ ఇష్యూస్ అనేవి ఫామ్ అయిపోతాయి అనమాట, పప్పికి అలవాటు పడిపోతాయి. సో పప్పిని ఒక కండిషన్లో మనం పెంచాలి, ఒక పద్ధతిగా పెంచాలంటే మాత్రం, ఇప్పుడు మనం ఉన్నామండి, మనము ఇండ్లు కట్టుకొని ఇంట్లో ఉంటున్నాం అంతే, మన జైల్లో ఉన్నట్లా. మనకు పని ఉన్నప్పుడు బయటకు వెళ్తుంటాం, మళ్ళీ ఇంట్లో వచ్చి వాకిలు వేసుకొని ఉంటుంటాం. అలాగని అట్లా దానికి కూడా మరీ కంజెస్టెడ్గా కాకుండా అది ఫ్రీగా మూవ్ అయ్యేంత క్రేప్. ఫర్ ఎగ్జాంపుల్ మన లక్కీ డాలీ లేదా ఇప్పుడు ట్రైనింగ్ పప్పీస్ అని కూడా నా ఇంట్లో క్రేట్స్లో ఉన్నాయి కదా, అలా కొద్దిగా కనీసం 4 ఫీట్ లెంత్ అన్నా ఉంటే ఇంతవరకు, ఇటు నుంచి ఇంతవరకు అన్నా తిరగడానికి కూడా ప్లేస్ బాగుంటుంది. లేస్తుంది, తిరుగుతుంది, పడుకుంటుంది. అట్లా మనం ఎప్పుడైతే పప్పితో టైం స్పెండ్ చేస్తామో, లైక్ వాకింగ్స్ అవ్వచ్చు, లేక ఇట్లా ట్రైనింగ్ సెషన్ అవ్వచ్చు, లేదా దానికి బాతింగ్ అవ్వచ్చు, ప్లేయింగ్ అవ్వచ్చు, కార్డ్లింగ్ అవ్వచ్చు. సో మనం దాంతో స్పెండ్ చేసేటప్పుడు మాత్రమే ఆ పప్పి బయట ఉండాలి. ఫీడింగ్ టైంలోన అండ్ బాత్రూమ్ టాయిలెట్కి తీసుకెళ్ళినప్పుడు అప్పుడు మనం దాన్ని బయట వదులుకోవాలి. కానీ మన పని మనం చూసుకుందాంలే అని చెప్పేసి మీరు దాన్ని కాంపౌండ్లో వదిలేసి ఇంట్లో వాకిలు వేసుకుని పని చేసుకోవడము, లేదా మీరు బయటకు వెళ్తేప్పుడు దాన్ని కాంపౌండ్లో వేసి బీగాలు వేసుకుని వెళ్ళిపోతే కాంపౌండ్లో చెట్లు పెరగడం, చెప్పులు కొరకడం, ఇలా పిచ్చి పిచ్చి అలవాట్లను నేర్చుకుంటాయి. సో ఇట్స్ అ వెరీ వెరీ రాంగ్ థింగ్. ట్రైనింగ్ మీద ఐడియా లేని వాళ్ళు మాత్రం ఆ మాట చెప్తుంటారు. దయచేసి నేను చెప్తున్నాను, ట్రస్ట్ మీ, ఖచ్చితంగా పప్పిని కొన్నారంటే మాత్రం ఒక క్రేట్ చేయించుకోండి. మీరు మీ బడ్జెట్లో మీరు క్రేట్ చేయించుకొని క్రేట్లో రైజ్ చేయండి. పప్పికి ఇలాంటి ఇష్యూస్ రావచ్చు, లైఫ్ లాంగ్ మనం దాని గురించి బాధపడాలా. సో నేను మరీ ఒకసారి చెప్తున్నానండి, ఎస్ ఓనర్ గారికి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పచ్చు. ఆయనకు కొన్న తర్వాత కొన్నాళ్ళకి అర్థమైపోయింది కదా అని చెప్పి దాన్ని వదిలించుకునే ట్రై చేయలేదండి. అంటే దీంతో పాటు ఇంకో పప్పి కూడా ఉంది, టర్బో. వాళ్ళ లెగ్స్ బాగున్నాయి, మళ్ళీ వాళ్ళ లెగ్స్ బాగున్నాయి. సో ఇది మాత్రం ఇట్లా అయిపోయింది. అది దాని యొక్క ఎఫర్ట్ని బట్టి ఉంటుంది. ఎక్కువ ఇగ్గుకోవడము, లేదా ఎక్కువ అట్లా పడుకుంటూ పోవడం, అట్లా అది అయితే దాన్ని అడ్జస్ట్ చేసుకొని ఆ పప్పి టర్బో అనే పప్పి, అది కూడా మన దగ్గర ట్రైన్ అవుతుంది. దాని వీడియోని మళ్ళీ తీస్తాను. ఇదేమో వింటుంది, ఏరా ఇంతసేపు మాట్లాడుతున్నాం అన్నట్టు. ఎస్, నేను నేను ఇలాంటి పప్పి కూడా మనం అంటే దాని ఫిజికల్ అపిరెన్స్ చూసి దాన్ని మనము అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. సో షీ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ అండి. లూనా కమ్ హియర్ బేటా, కమ్ హియర్, సిట్. గుడ్ లూనా, నో, good girl, good, look at her focus, good, yes, super nice. చాలా బాగా వింటుంది పప్పి అయితే కనుక. సో దీని ఫైనల్ వీడియో మళ్ళీ మనం సమ్ కమాండ్స్ నేర్పించిన తర్వాత, సో ఇక ఆల్రెడీ నేర్పించిన కమాండ్స్ని రెయిన్ఫోర్స్మెంట్, పాజిటివ్ కరెక్షన్స్, నెగిటివ్ కరెక్షన్స్ అండ్ ఇవన్నీ చేసిన తర్వాత నేను ఫైనల్ వీడియో అప్లోడ్ చేస్తాను. అప్పుడు కూడా చూద్దాం ఎలా చేస్తాను. నా హియర్, గుడ్ గర్ల్, yes, super nice. Luna, come here, sit. Good. Luna, stay. Good. So enta chakkaga telusu stay antane. Good. Luna, here. Good girl. Yes, nice, good girl. సో నిజానికి చెప్పాలంటే కొన్ని సార్లు నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు, అంటే ఇట్లా వీడియో లేకుండా నేను మామూలు జనరల్గా పప్పి తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చేస్తుంటాను కదా టైం ప్రకారము, అప్పుడు భలే చేస్తుంటాయి తెలుసా. అది వీడియో తీసేటప్పుడు మాత్రం, ఎందుకంటే నేను ఆ భార్య వచ్చింటుంది, సెల్ ఫోన్ పట్టుకుంటుంది, ఆమెను చూస్తానని చూస్తే కొద్దిగా కొత్తగా ఫీల్ అవుతాయి అనమాట. సో మొత్తానికైతే సింపుల్గా చెప్పాలంటే మీకు ఇంకా మనము ఏదన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ మోడల్ పేపర్లు రాస్తాం కదా. మోడల్ పేపర్ రాసినప్పుడు 100కి 80, 85, 90, 95 ఇట్లా వస్తుంటాయి. రియల్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఆ టెన్షన్లోన ఏమవుతా అంటే కొన్ని తెలిసిన మార్కులు కూడా తప్పు చేయాల్సి వస్తుంది. అట్లా ఇక్కడ కూడా రెగ్యులర్ పెట్టేటప్పుడు చాలా చక్కగా పర్ఫార్మ్ చేస్తుంటాయి. ఇలా వీడియో తీసినప్పుడు కావాలని అట్లా మిస్టేక్ చేసి చూడండి. కమ్ హియర్, గుడ్ జాబ్, లెఫ్ట్, గుడ్ జాబ్, రెడీ, లెఫ్ట్, గుడ్ జాబ్, రైట్, గుడ్ జాబ్, రైట్, గుడ్ జాబ్, సిట్, ఎస్, నైస్, స్టాండ్, ఎస్, సిట్, గుడ్, స్టే, గుడ్, ఎస్, హియర్, ఎస్, ఓకే. ఇలాంటి చిన్న కరెక్షన్స్ కొన్ని ఉన్నాయండి, ఇవన్నీ చేసుకోవాలి.
సో ఎనీవేస్ మన వీడియో కనుక నచ్చుంటే కనుక ప్లీజ్ ఒక లైక్ ఒక కామెంట్ ఒక షేర్ చేసేయండి. సో అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. లవ్ యూ ఆల్, బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్. గుడ్ గర్ల్ లూనా, గుడ్ గర్ల్, బంగారు. దా 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 లూనా సిట్. గుడ్ గర్ల్, ఎస్.